వచ్చేసి ఇది కాడజాలండి. ఇది మంచిగా నీట్గా కడుక్కున్నాను. పసుపు ఉప్పు అన్నీ వేసి నీట్గా కడుక్కోవాలా. ఇది ఎలా చేస్తానో కర్రీ చూపిస్తానండి. ఇది వల్ల టేస్టీగా ఉంటుంది. నుంచి పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ రెడ్గా ఫ్రై అయిపోవాలా. బాగా గ్రేవీ ఎక్కువ వస్తుంది ఆనియన్ జర ఎక్కువ వేసుకుంటే. అల్లం పేస్ట్ వేసుకోవాలా. రుచికి సరిపోయేంత సాల్ట్, టమాటాలు, కొత్తిమీర వేసుకోవాలా. కలిమాకండి. పైనుంచి చికెన్ మసాలా వేసుకోవాలండి.